శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. 851 నామము జన్మ మృత్యు జరా తాప్త జనని విశ్రాంతి దాయని. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 851 నామము 16 అక్షరముల నామం. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జన్మ మృత్యు జరా తాప్త జన విశ్రాంతి దాయినియాయ నమః అని చెప్పాలి. జన్మ జననము, మృత్యు మరణము, జరా ముసలితనము అను వికారములచే తాప్త తపింపచేయబడు జన భక్తులకు విశ్రాంతి ఉపశమన సుఖమును దాయిని ఇచ్చున్నది. 16 అక్షరాలతో నిండుగా ఉండే ఈ నామము చాలా ముఖ్యమైనది. దీన్ని శ్రీ విద్యకు, శ్రీ లలిత ఆరాధనకు ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చును. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠారే శయనం ఇహ సంసారే బహుదూత్స్తారే కృపాయ పారే పాహి మురారే అని భజగోవింద శ్లోకాల్లో శ్రీ శంకర భగవద్పాదుల వారు చెప్పారు. ఈ జనన మరణ చక్రబ్రహ్మణ సైకిల్ ఆఫ్ బర్త్స్ డెత్స్ లో పడిన జీవుడు అలా నిరంతరం దానికి లోబడి పొడుతూ గిడుతూనే ఉంటాడు. దాని నుండి తప్పించుకోలేక దుఃఖిస్తూ బయటపడేందుకు ఉపశమనం కోసం ఆకాంక్షిస్తాడు. అలాంటి వారికి గోవింద భజనము ఒకటే చక్రభ్రమణం నుండి బయటపడేందుకు మార్గం అని ఆదిశంకరులు ఈ శ్లోకంలో సూచించారు. ఈ సూచనలకు మూలము వ్యాసుల వారు వ్రాసిన లలితా సహస్రనామ స్తోత్రంలోని ఈ నామం అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే గోవింద రూపిణి 267 ముకుంద 838 నామాల్లో చెప్పిన ఆ గోవిందుని రూపం అమ్మవారే కాబట్టి, అంటే ఈ జనన మరణ సంసార చక్ర భ్రమణం నుండి బయటపడాలంటే అమ్మవారిని భజించాలి అని చెప్పి వ్యాసుల వారు చూపించిన పరిష్కార మార్గాన్ని ఆదిశంకరులు కూడా అనుసరించి ఆ అమ్మవారి రూపంలోనే ఉన్న గోవిందుని భజించండి అని ఇంకో రకంగా చెప్పి నిర్ధారించారన్నమాట. ఇంతకు పూర్వము చెప్పబడిన భవచక్ర ప్రవర్తిని భవరోగాగ్ని నామాలు పరస్పరము విరుద్ధంగా ఉన్నట్లుంటాయి. ఎందుకంటే జనన మరణ చక్రంలో ప్రవర్తింపచేసేది అమ్మవారని భవచక్ర ప్రవర్తిని నామం చెబుతుంది. ఈ భవచక్ర అనుభవ రోగము పోగొట్టున్నది అని భవరోగాగ్ని భవనాశిని నామాలు చెబుతాయి. ఈ 3 నామాల వివరణల్లో వైరుధ్యం కనబడుతుంది. ఈ విషయాన్ని చాలా సునిశ్చితంగా అవగాహన చేసుకోవాలి. ప్రతి జీవికి ఇచ్చిన మొదటి జన్మ పవిత్రమైనదే. కానీ మానవుడు మొదట చేసిన అధ్యాయత వల్ల అన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రకృతి సహజమైన ఆహార నిద్ర భయ మైథునాలయందు స్వేచ్ఛ కలిగి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. తత్ఫలితంగా జన్మ కర్మబంధమైంది. కర్మబంధ ఫలితంగా జన్మలు కలుగుతాయి. మనము ఫ్రీ విల్ అంటాము, కానీ ఎంత చదివినా ఎంత నేర్చినా మనమందరము ప్రకృతికి బానిసలమే. దాని ముందు ఈ డిగ్రీల చదువులు పదవులు అన్నీ తక్కువే. ఏవి పనికిరాదని ప్రకృతి శాసిస్తుందో అవే చేస్తాం. దీన్నే అవిధేయత అంటారు. ఆడమ్ ఈవలు దేవుని మాట వినకుండా దేవుని పట్ల అవిధేయతతో తినవద్దన్న యాపిల్ పండు తిని కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అని ఇదే విషయం బైబిల్లో కూడా మొట్టమొదట అధ్యాయములోనే చెప్పబడింది. మొదట జన్మ తప్పించి మిగిలిన జన్మలన్నీ కర్మ ఫలితాలే. సత్కర్మచరణలో జన్మను పవిత్రకరణం చేయాలి. అప్పుడు కానీ పరంపరంగా వచ్చే జన్మలలో మార్పు రాదు. తప్పులు తెలుసుకొని దిద్దుకుంటూ సర్వజీవుల్లోనూ సర్వాంతర్యామిని దర్శించడం మొదలు పెడితే సర్వము చక్కదిద్దబడుతుంది. జన్మకర్మలు క్షాళనమవుతాయి.
మృత్యువు అనేది ఒక మానసిక వ్యాధి. దీనిని గురించి చెప్పడానికి కఠోపనిషత్తు ఇచ్చారు మన పెద్దలు. ప్రజ్ఞా ప్రసారంలో ఏర్పడే తాత్కాలిక అవరోధమే మృత్యువు. ఎన్ని జన్మలు వస్తూ పోతూ ఉన్న పూసలలోని దారంలాగా నేను అనే ప్రజ్ఞను ఆలంబన చేసుకొని ఆ జన్మలు వస్తున్నాయని తెలుస్తున్నది. ఈ జ్ఞానోదయం వచ్చినప్పుడు మృత్యువు అంటే ఏమిటో తెలిపి మృత్యుభీతి తొలగుతుంది. జర అనేది మనం చేసిన దోషాల ఫలితమే. ఆహార నిద్ర భయ మైథునాలందు ఎంతెంత దుష్కర్మ ఆచరించామో జరాస్థితి అంత దుర్మర్మం అవుతుంది. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా బాధలు పూర్వదోషాల వలన కలుగుతున్నాయి. వీటితో తప్పించబడే భక్తులందరికీ తమ తప్పులు తెలిసిన మా సన్మార్గంలో జీవించేటట్లుగా జ్ఞానోదయం కలుగజేసి వారి జీవితాలను చక్కదిద్ది అమ్మవారు వారికి ఉపశమనాన్ని కలుగజేస్తున్నారు. ఒక సంస్థలో ఒక ఉద్యోగి వల్ల తప్పులు జరిగితే జరిమానాలు, జీతము తగ్గించడాలు, డెమోప్రూవ్మెంట్ చేయడాలు ఉంటాయి. చేసే తప్పులు ఎక్కువైన కొద్దీ ఈ బాధలు పెరుగుతాయి. ఇక ఈ ఉద్యోగి పైకి రావడం అంటూ ఉండదు. అదే సంస్థలో అదే విధంగా క్రింద మీద పడుతూ లేస్తూ తన జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఏనాడు తన తప్పులు తెలుసుకొని వాటిని దిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి మళ్ళీ పై పదవులు పొందుతూ అభివృద్ధి పదంలో పయనిస్తాడు. ఈ మార్పు వచ్చేంత వరకు ఆ ఉద్యోగికి బాధలు తప్పవు. ఈ సృష్టి వ్యవస్థలో జీవి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఆ సృష్టికర్త నివర్తించే ఈ సృష్టి వ్యవస్థలో దోషాలు చేసిన జీవి జనన మరణ చక్రభ్రమణంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ సృష్టికర్త విధించిన నియమ నిబంధనల ప్రకారం ఆ జీవి చాలా ఆ చక్రంలో త్రిప్పబడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానోదయము కలిగి తప్పులు తెలుసుకొని దిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి తన తప్పులను ఉపశమనం కలిగి సృష్టికర్త అనుగ్రహానికి నోచుకొని పరిష్కారాన్ని, ఉపశమనాన్ని, విశ్రాంతిని పొందుతాడు. ఈ జ్ఞానోదయము అమ్మవారి అనుగ్రహం వల్ల రావాల్సిందే. పుట్టుక చావు ముసలితనం వలన తప్పింపబడు జనులకు ఉపశమన సుఖమును కలుగచేయున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.